శ్రీ సత్యసాయి జిల్లాలో 5 నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో నగర వనానికి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నగర వనాలకు ఆహ్లాదాన్ని పంచేందుకు మున్సిపాలిటీలకు 10 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ నగర వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుట్టపర్తిలోని ఆమగొండపాలెం వద్ద ఈ నగర వన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెనుగొండ వద్ద ఒక నగర వనం, పెనుగొండ కొండపై మరొకటి, చలివిందుల వద్ద ఒకటి, కదిరికి సమీపంలో బట్రేపల్లి అటవీ ప్రాంతం వద్ద ఒక నగర వనం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో భాగంగా నగర వనాల చుట్టూ కంచె ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి కాటేజీలను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు. స్పాన్సర్డ్ స్కీమ్ ఎక్స్క్లూజివ్గా మన జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉంది. మన దగ్గర 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే నగరవనం కాన్సెప్ట్ ఏంటంటే టౌన్కి, అర్బన్ ఏరియాకి, ముఖ్యంగా మున్సిపల్ ఏరియాకి 10 కిలోమీటర్ దూరంలో ఏదైనా ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడ ఒకటి మంచి లంగ్ స్పేస్ ప్రజలు సాయంకాలం కానీ పొద్దున కానీ పోయి అక్కడ సేద తీరేదానికి. ఎందుకంటే టౌన్లో కొంచెం వాతావరణం కానీ పొల్యూషన్ కానీ వాతావరణం పొల్యూట్ అయి ఉంటుంది, పొల్యూషన్ దాంట్లో నడుపుతుంది. కాబట్టి 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయాలి. దీనికి ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది 2 crores ఒక ప్రాజెక్ట్కి ఇస్తారు. అందులో భాగంగా మనకు 5 నగర వనాలు శాంక్షన్ అయినాయి. ఒకటి మనకు పుట్టపర్తి దగ్గరలో 9 కిలోమీటర్ల అమ్మగొండపాలెం పోయే రూట్లో ఒక నగరవనం పెట్టాం. దాన్ని సత్యసాయి ఎకో పార్క్ అని బాబా గారి పేరు మీద పెట్టాం. అలా పెనుగొండ దగ్గర పెనుగొండ ఎకో పార్క్ అని హైవే పక్కనే ఉంది, NH44 పక్కన, అక్కడ ఒకటి. అలాగే పెనుగొండ హిల్ మీద ఫోర్ట్ ఎకో పార్క్ అని ఇది ఈ మధ్య శాంక్షన్ అయింది, ఇంకా అది వర్క్ మొదలు పెట్టలేదు. అలాగే చలివెందలు అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది చలివెందల దగ్గర, లక్ష్మీ గవి వెంకటనాథ స్వామి ఎకో పార్క్ అని అవి ఒకటి ఉంది. అలాగే కదిరి నుంచి పులివెందల పోయే రూట్లో బట్రేపల్లి వాటర్ ఫాల్ అనేది వర్షాకాలంలో వాటర్ ఫాల్ పడుతుంది. దాని పక్కన ఫారెస్ట్ ఏరియాలో నగరవనం అని క్రియేట్ చేస్తారు.